డెలివరీ ఆర్డర్స్ పెరిగాయి, ఓకే. కానీ ప్యాకేజింగ్ మీద ఫోకస్ లేకపోతే కస్టమర్ సైలెంట్గా డ్రాప్ అవుతారు. ప్యాకేజింగ్లో జరిగే కొన్ని మిస్టేక్స్ చెప్తా వినండి. ఫస్ట్, థిన్గా ఉన్న కవర్స్ యూజ్ చేస్తారు. దీనివల్ల ఆయిల్ లీక్ అయ్యి కస్టమర్ టేబుల్ పైన మెస్సీ అవుతుంది. సెకండ్, లిడ్ ప్రాపర్గా క్లోజ్ చేయకపోవడం, ట్రావెల్లో షేక్ అయ్యి హాఫ్ ఫుడ్ వేస్ట్ అయిపోతుంది. థర్డ్, హాట్గా ఉన్న బిర్యానీని టైట్గా సీల్ చేయకపోవడం. స్టీమ్ వల్ల రైస్ మెత్తబడుతుంది, దీనివల్ల టేస్ట్ చేంజ్ అవుతుంది. ఫోర్త్, ఐస్ క్రీమ్స్, డెజర్ట్స్ పక్కన హాట్ ఐటమ్స్ పెట్టేస్తారు. రీచ్ అయ్యే టైంకి మెల్ట్ అయిపోతాయి. ఫిఫ్త్, పార్సల్ వెయిట్ చెక్ చేయకపోవడం. కస్టమర్ ఓపెన్ చేస్తే క్వాంటిటీ లో ఉంది కదా అని డౌట్ వస్తుంది. సిక్స్త్, బిల్ ఇన్సైడ్ పెట్టకపోవడం అండ్ కవర్ పైన బ్రాండ్ నేమ్ ప్రింట్ చేయకపోవడం. నెక్స్ట్ టైం గుర్తుపెట్టుకోవడానికి ఛాన్సెస్ 0. సెవెంత్, స్పూన్, టిష్యూస్, రైతా మర్చిపోతారు. రివ్యూలో ఫస్ట్ కంప్లైంట్ దీని గురించి వచ్చేస్తుంది. ఎయిత్, ఐటమ్ క్వాలిటీ డ్యామేజ్. డెలివరీ బాయ్ కేర్లెస్గా హ్యాండిల్ చేస్తాడు. లేట్ డెలివరీ అయితే బ్లేమ్ రెస్టారెంట్ మీద పడుతుంది. ఫుడ్ కోల్డ్ అయితే రేటింగ్ డ్రాప్. కస్టమర్ ఫస్ట్ ఫుడ్ టేస్ట్ కంటే ప్యాకేజ్ చూస్తాడు. ప్యాకేజింగ్ చీప్ అయితే బ్రాండ్ కూడా చీప్ అనిపిస్తుంది. లైక్ చేసి ఫాలో చేసి పెట్టుకోండి. ఫుడ్ ఫోటోస్ గురించి రేపు మాట్లాడుకుందాం. అంతవరకు పేజ్లో ఉన్న రీల్స్ కూడా చూడండి బ్రో.